హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ అంజలి మరాఠీ. మనం లాస్ట్ క్లాస్లో యానిమల్కి సంబంధించినటువంటి జంతువులకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కంప్లీట్గా చూడడం జరిగింది. అందులో వర్టిబ్రేట్స్ ఏంటి, ఇన్వర్టిబ్రేట్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్తో సహా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అని అంటే ప్లాంట్స్ యొక్క వర్గీకరణ, మొక్కల వర్గీకరణ అనేది ఏ విధంగా జరుగుతుంది, మరి దేన్ని బేస్ చేసుకొని మొక్కల వర్గీకరణ అనేది జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. ప్లాంట్స్. సో మొక్కల లోపల పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకొని రెండు సమూహాలుగా, రెండు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. అవి ఏంటి అని అంటే పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. వీటిని ఏమంటామంటే క్రిప్టోగామ్స్, పెనిరోగామ్స్. సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మళ్ళీ ఈ పుష్పించని మొక్కలను మూడు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటి అంటే థాలోఫైటా, థాలోఫైటా. రెండవది బ్రయోఫైటా. థర్డ్ వన్ టెరిడోఫైటా. సో పుష్పించిన మొక్కలు అంటే ఏంటి అని అంటే వాటి లోపల పుష్పాలు, ఫలాలు, విత్తనాలు అనేటివి ఏర్పడవు. పుష్పాలు, ఫలాలు, విత్తనాలు అనేటివి ఏర్పడకపోతే వాటిని మనం ఏమంటున్నాము అని అంటే పుష్పించని మొక్కలుగా చెప్తున్నాము. నెక్స్ట్ దీన్ని మూడు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా పుష్పించే మొక్కలను రెండు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అవేంటి అంటే వివృత బీజాలు, ఆవృత బీజాలు. వీటిని ఏమంటున్నామంటే జిమ్నోస్పామ్, యాంజియోస్పామ్స్ అని చెప్తుంటాం. సో నెక్స్ట్ పుష్పించని మొక్కల్లో మరి థాలోఫైటా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైటా అనే పదం ఎక్కడ వచ్చినా కూడా అది మొక్కలకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఫైటో మీన్స్ ప్లాంట్స్. సో మనం ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఏ ప్లేస్లో అయినా కూడా ఫైటా అనే వర్డ్ వచ్చింది అని అంటే ప్లాంట్స్ అని గుర్తుపెట్టుకోండి. థాలో అంటే థాలస్. థాలస్ అంటే ఏంటి అంటే దేహం. సో మొక్క యొక్క దేహాన్ని మనం ఏమంటున్నాం, మొక్క యొక్క శరీర భాగాన్ని ఏమంటున్నాము అని అంటే థాలస్ అంటున్నాం. మరి ఏ మొక్కల యొక్క శరీర భాగంలో వేర్లు, కాండము, పత్రాలు అనేటివి ఉండవో, వేరు, కాండము, పత్రాలు లేకుండా ఏ మొక్కలు అయితే ఏర్పడతాయో ఆ మొక్కల యొక్క సమూహాన్ని మనం ఏమంటున్నాము అని అంటే థాలోఫైటా. సో వీటి లోపల వేరు, కాండము, పత్రాలు అనేటివి ఉండవు. మరి వీటిని మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అదేంటి అని అంటే శైవలాలు. వీటిని మనం ఏమంటాము నాచు లేదా ఆల్గే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది శిలీంధ్రాలు. వీటిని ఏమంటాము బూజు లేదా ఫంగి అని చెప్తాం.
సో ఫస్ట్ మనం శైవలాల గురించి చూద్దాము. సో శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటున్నాము అంటే ఫైకాలజీ. సో ఇవి ఎక్కువగా తడిగా ఉన్నటువంటి ప్రదేశంలో పెరిగినటువంటి తడిగా ఉన్నటువంటి లేదా నీళ్ళు ఉన్నటువంటి మొక్కల ప్రాంతంలో పెరిగినటువంటి మొక్కలను వీటిని నాచు మొక్కలు అంటాం. మనం మామూలుగా ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వాటర్ పార్క్ ఉన్నటువంటి ప్లేస్లో కానీ తడిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పడేది ఏంటి అని అంటే నాచు మొక్కలు. సో వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అని అంటే మనం ఫైకాలజీ. మరి ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ ఎవరు అని అంటే ఫ్రిట్జ్ అనేటువంటి సైంటిస్టు ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ అని చెప్పొచ్చు. అదేవిధంగా మరి ఇండియా లోపల శైవల శాస్త్రానికి పితామహుడు ఎవరు అని అంటే M.O.P. అయ్యంగార్, ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ ఇన్ ఇండియా. ఓవరాల్గా అయితే ఫ్రిట్జ్ అనేటువంటి సైంటిస్ట్, కానీ ఇండియాలో మాత్రం ఎవరు అని అంటే M.O.P. అయ్యంగార్. ఈయనే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ శైవలాలు అనేటివి ఏంటి అని అంటే స్వయం పోషకాలు. మరి స్వయం పోషకాలు అంటే ఏంటి అంటే వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని తమకు తాము తయారు చేసుకున్నటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి జీవులను మనం ఏమంటాము అని అంటే స్వయం పోషకాలు. స్వయం పోషకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొక్కలే. సో అందులో ఈ శైవలాల లోపల స్వయం పోషకాలు అనేటువంటి స్వయం పోషకాలు అని చెప్తున్నాం. ఎందుకు అని అంటే వీటి లోపల క్లోరోఫిల్, పత్రహరితం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అందరికీ తెలిసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ అనేది మొక్కల లోపల జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం అంటే కిరణజన్య సంయోగ క్రియ. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏంటి అని అంటే క్లోరోఫిల్ ఉన్నటువంటి మొక్కలు అనేటివి వాటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను, పిండి పదార్థాలను తయారు చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో అట్లా తమకు తాము ఆహార పదార్థాలను తయారు చేసుకున్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాటిని మనం ఏమంటున్నాము అంటే స్వయం పోషకాలని చెప్తున్నాము. అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్ ఏంటి మరి అని అంటే ఈ శైవలాలకు క్లోరెల్లా, నెక్స్ట్ వన్ స్పైరులినా, థర్డ్ వన్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా, ఈ నాలుగు కూడా శైవలాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఈ మొదటి రెండు అనేటివి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంపార్టెంట్ శైవలాలు. ఎందుకు అని అంటే ఈ క్లోరెల్లా అనేటువంటి శైవలాన్ని మనం ఏమంటున్నామనంటే అంతరిక్ష శైవలం అని చెప్తున్నాం. ఎందుకు అని అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఓమగాములు ఏం చేస్తున్నారు అని అంటే ఆక్సిజన్ కోసం, ఒక రకమైనటువంటి ఆహార పదార్థాల కోసం ఈ క్లోరెల్లా అనేటువంటి శైవలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటాము అని అంటే అంతరిక్ష శైవలం. అదేవిధంగా ఈ స్పైరులినా అనేటువంటి శైవలం లోపల ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ అనేటివి ఉండడం వల్ల వీటిని ఏమంటామంటే ప్రోటీన్ సంబంధిత శైవలం అని చెప్తున్నాము. వీటి లోపల 60% to 70% వరకు ప్రోటీన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. వీటిని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా క్లామిడోమోనాస్, మరి అదేవిధంగా స్పైరోగైరా అనేటువంటి శైవలాలు కూడా నాచు మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి వీటి యొక్క ఈ శైవలాల యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అని అంటే వీటి లోపల చిన్నగా ఉన్నటువంటి గుండ్రటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటాము అనంటే సిద్ధ బీజాలు.
వీటి యొక్క అభివృద్ధి, వీటి లోపల ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సిద్ధ బీజాల ద్వారా ఇవి మొలకెత్తి మళ్ళీ కొత్త శైవలం అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల వీటి యొక్క ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది వీటి లోపల అంటే సిద్ధ బీజాల ద్వారా వీటి యొక్క ప్రత్యుత్పత్తి జరుపుకొని ఎక్కువ మొత్తంలో శైవలాలు అనేటివి ఏర్పడడానికి సిద్ధ బీజాలు అనేటివి తోడ్పడతాయి. నెక్స్ట్ వచ్చేది ఇందులో ఏంటి అంటే శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం మనము అని అంటే మైకాలజీ. సో శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం అని అంటే మైకాలజీ. మరి ఈ శిలీంధ్ర శాస్త్రానికి పితామహుడు ఎవరు అని అంటే మెకేలి అనేటువంటి సైంటిస్ట్. మెకేలి అనేటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే శిలీంధ్ర శాస్త్రకి పితామహుడిగా చెప్పొచ్చు. మరి ఈ శిలీంధ్రాలు అనేటివి ఏంటి అని అంటే ముఖ్యంగా వీటి యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే పరపోషకాలు. పరపోషకాలు అని అంటే ఏంటి అని అంటే వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేక ఏ ఇతర జీవుల పైన కానీ ఆధారపడితే వాటిని ఏమంటున్నాము అని అంటే పరపోషకాలు. ఎందుకు అని అంటే వీటి లోపల క్లోరోఫిల్ అనేది ఉండదు. సో అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. సో ఆహార పదార్థాలు అనేటివి ఏర్పడవు. సో ఇందులో ఏ ఒక్కటి కూడా దీనికి అనుకూలంగా ఉండదు. ఎందుకు అంటే క్లోరోఫిల్ అనేది యాబ్సెంట్, క్లోరోఫిల్ అనేది ఉండదు. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ జరగదు. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఆహార పదార్థాలు అనేది తయారు చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండదు. సో కాబట్టి పరపోషకాలు ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం అనేది ఉంది. సో మరి ఇతర జీవులపై ఆధారపడేదాన్ని ఏమంటున్నాము, ఆ జీవనాన్ని మనం ఏమంటున్నాము అని అంటే ఇది ఎక్కడ దీని యొక్క జీవనం సాగిస్తుంది, దీనికి ఆహార పదార్థాలు ఏ విధంగా ఎక్కడ పెరుగుతుంది మరి అని అంటే కుళ్ళుతున్నటువంటి జంతు వృక్ష సంబంధిత పదార్థాల పైన, జంతు వృక్ష సంబంధాల పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే పాడైపోయినటువంటి పచ్చళ్ళ పైన, బ్రెడ్ లాంటి పదార్థాల పైన, అదేవిధంగా పాడైపోయినటువంటి బాగా పండినటువంటి పళ్ళ పైన, అదేవిధంగా తోలు, చర్మం లాంటి ప్లేసుల లోపల ఏంటి అంటే ఈ శిలీంధ్రం అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఇతర జీవులపై ఆధారపడి జంతు వృక్ష సంబంధిత పైన వాటిపైన ఆధారపడడాన్ని మనం ఏమంటామంటే పూతికాహార పోషణ. పూతికాహార పోషణ ఈ ప్రక్రియను ఏమంటున్నామంటే పూతికాహార భక్షణ లేదా పూతికాహార పోషణ. దీన్ని ఏమంటామంటే పూతికాహారం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ శిలీంధ్రానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ పెన్సిలియం ఆస్పర్జిల్లస్, అదేవిధంగా పుట్టగొడుగులు, మష్రూమ్స్. సో మరి ఏంటి ఈ పెన్సిలియం అనేటువంటి శైలింద్రం నుంచి మనం ఏం నేర్చుకుంటాము అని అంటే జస్ట్ వెయిట్. ఈ పెన్సిలియం నుంచి ఏంటి అని అంటే ఈ శిలీంద్రం నుంచి పెన్సిలిన్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఈ పెన్సిలిన్ ఏంటిది అంటే ఒక రకమైనటువంటి యాంటీబయాటిక్. ఏంటి అని అంటే సూక్ష్మ జీవనాశిని. దీన్ని తయారు చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి సైంటిస్ట్ ఏంటిది అని అంటే ఈ పెన్సిలియం అనేటువంటి శిలీంద్రం నుంచి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని సూక్ష్మ జీవ నాశినిని తయారు చేయడం జరిగింది. అదేంటి అంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనకు విముక్తి అనేది లభించడం జరుగుతుంది. అందువల్ల దాన్ని మనం ఏమేమంటున్నాము అని అంటే వండర్
డ్రగ్ అని చెప్తున్నాం. ఎందుకనంటే చాలా రకాలైనటువంటి వ్యాధుల నుంచి ఈ పెన్సిలిన్ అనేటువంటి అది మనకు యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రాన్ని సూక్ష్మజీవ నాశన తయారీలో యూజ్ చేస్తారు. అదేవిధంగా ఆస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంధ్రం ఏంటి అని అంటే అది మన దగ్గర ఉన్నటువంటి వేరుశనగ గింజల పైన పెరిగేటువంటి శిలీంధ్రం. ఏంటి అని అంటే ఈ వేరుశనగ గింజల పైన ఆస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంధ్రం పెరగడం వల్ల వాటి యొక్క స్వభావం అనేది చేంజ్ అవుతుంది. ఆ వేరుశనగ గింజలు అనేటివి చేదుగా మారిపోతాయి. ఆ చేదుగా మారినప్పుడు ఏమవుతుంది, వాటిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి కాలేయం పైన అది ప్రభావాన్ని చూపుతుంది. సో ఈ శిలీంధ్రం అనేది కాలేయం పైన ప్రభావం చూపించడం వల్ల ఏమవుతుంది అంటే కాలేయంకి సంబంధించినటువంటి క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకు మరి కాలేయంకి సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది అని అంటే ఈ ఆస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంధ్రం నుంచి ఒక విషపూరితమైనటువంటి పదార్థం అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం అని అంటే టాక్సిన్ టాక్సిన్ అంటున్నాం. టాక్సిన్ అనే వాడు ఎక్కడ వచ్చినా కూడా అది ఏంటిది అంటే టాక్సిస్ అనే వాడు ఎక్కడ వచ్చినా కూడా అది ఏంటిది అని అంటే విషపూరితమైనటువంటిది అని అర్థం. సో ఈ పదార్థం వల్ల ఈ రకమైనటువంటి శిలీంధ్రం నుంచి వచ్చినటువంటి విష పదార్థం వల్ల ఏమవుతుందంటే మన దేహంలో ఉన్నటువంటి కాలేయానికి ప్రభావం అనేది చూపిస్తుంది. సో మనం కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. నెక్స్ట్ పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులను మనం ఏమంటున్నాం అనంటే మష్రూమ్స్ అంటున్నాం. వీటి యొక్క పెంపకాన్ని ఏమంటాం అనంటే మష్రూమ్ కల్చర్. సో మరి పుట్టగొడుగులలో ఏముంటుంది అని అంటే ప్రోటీన్స్, విటమిన్స్, అదేవిధంగా మినరల్స్, అదేవిధంగా పీచు పదార్థాలు అనేటివి ఏంటి అంటే ఈ పుట్టగొడుగుల్లో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మరి తక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి తక్కువ మొత్తంలో ఉంటాయి. సో మన బాడీకి కావాల్సినటువంటి ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి ఎక్కువ పదార్థాలు, తక్కువ మొత్తంలో ఉపయోగపడేటువంటి తక్కువ పదార్థాలు కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ పుట్టగొడుగుల్లో మనకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పుట్టగొడుగుల యొక్క కల్చర్ను మనం ఏమంటున్నాం, ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని మనం ఏమంటున్నాం అంటే మష్రూమ్ కల్చర్. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు, కల్చర్ అంటే పెంపకం. పుట్టగొడుగుల పెంపకాన్ని మనం ఏమంటున్నాం మష్రూమ్ కల్చర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది ఏంటిది అని అంటే బ్రయోఫైటా. సో బ్రయోఫైటా ఏంటి అంటే ఇది బ్రయోఫైటా మొక్కలను మనం ఏమంటున్నాము అని అంటే వృక్ష శాస్త్ర ఉభయచరాలు. ఎందుకు మరి ఉభయచరాలు అంటే ఇవి తడిగా ఉన్న నేల ప్లస్ నీరు రెండు ప్లేసులలో దీని యొక్క గ్రోతింగ్, దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటున్నాం అనంటే వృక్ష శాస్త్ర ఉభయచరాలు లేదా ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పడం జరుగుతుంది. సో వీటి ఎగ్జాంపుల్ ఏంటి, మరి వీటి గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం అనంటే బ్రయాలజీ. వీటి గురించి స్టడీ చేయడానికి మనం ఏమంటున్నాం బ్రయాలజీ. అదేవిధంగా ఈ బ్రయోఫైటా మొక్కలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, మార్కాన్షియా. ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, మార్కాన్షియా అని చెప్పేసి మూడు మొక్కలు కూడా ఈ బ్రయోఫైటా సమూహానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అందువల్ల వీటిని వృక్ష శాస్త్ర ఉభయచరాలు అని చెప్తున్నాం. ఎందుకు అని అంటే తడిగా ఉన్న నేల లోపల మరియు నీళ్ళ లోపల పెరిగేటువంటి మొక్కలు కాబట్టి వీటిని ఏమంటున్నామంటే ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తున్నాము. నెక్స్ట్ టెరిడోఫైటా. సో ఈ టెరిడోఫైటా మొక్కలను ఏమంటాము అంటే వీటి గురించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాము అంటే టెరిడాలజీ. సో దీన్ని ఏమంటున్నాము అంటే మనం
టెరిడాలజీ. మరి ఈ టెరిడోఫైటా మొక్కలను ఏమంటాము అని అంటే వీటి యొక్క పత్రాలు అనేటివి పాములలాగా పొడవుగా పాములలాగా కనబడుతూ ఉంటాయి వీటి యొక్క పత్రాలు అనేటివి. సో అందువల్ల వీటిని ఏమంటున్నాము అని అంటే వృక్ష శాస్త్ర సరీసృపాలు అని చెప్తాము, లేదా రెప్టైల్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పడం జరుగుతుంది. మరి వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అజొల్లా అనే మొక్కలు, నెక్స్ట్ సాల్వినియా అనేటువంటి మొక్క. ఈ అజొల్లా అనే మొక్క ఏంటి అని అంటే మనం వరి పొలంలో పంట పొలాలలో జీవ ఎరువుగా బయో ఫెర్టిలైజర్గా మనం ఈ అజొల్లా మొక్కలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ టెరిడోఫైటా మొక్కలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మన ఇంటి లోపల కానీ పార్క్ లోపల కానీ ఎక్కడైనా కూడా అలంకరణ కోసం పెంచుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఏంటి అని అంటే ఈ టెరిడోఫైటా సమూహానికి చెందినటువంటి మొక్కలు. నెక్స్ట్ వచ్చేది ఏంటిది అని అంటే పుష్పించే మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేదా పెనిరోగ్రామ్స్ అంటున్నాం వాటినే. వీటిలో 2 సమూహాలుగా విభజించడం జరిగింది, వివృత బీజాలు, నెక్స్ట్ అది ఆవృత బీజాలు. మరి వివృత బీజాలు, సో బీజాలు అని అంటే ఏంటి అని అంటే విత్తనం. ఫ్రెండ్స్ బీజం అనే వాడ ఎక్కడ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, బీజము అని అంటే ఏంటిది అని అంటే విత్తనము, వివృతము అని అంటే ఓపెన్. ఏ మొక్కల్లో అయితే విత్తనాలు అనేటివి ఓపెన్గా ఉంటాయో బహిర్గతంగా బయటకు కనిపిస్తాయో ఆ మొక్కలను మనం ఏమంటామంటే వివృత బీజ మొక్కలు అని అంటాం. ఎందుకు మరి అని అంటే ఈ పుష్పించే మొక్కల్లో ఈ వివృత బీజాల్లో వచ్చేటువంటిది ఏంటిది అని అంటే ఈ వివృత బీజాల్లో ఫలాలు అనేటివి ఏర్పడవు. ఫలాలు అనేటివి ఏర్పడకపోవడం వల్ల ఏమవుతుంది అంటే విత్తనాలు అనేటివి డైరెక్ట్గా ఈ పుష్పాల నుంచి వస్తాయి. సో పుష్పాల నుంచి డైరెక్ట్గా విత్తనాలు వచ్చి ఏమవుతాయి అంటే ఆ మొక్కల లోపల బయట భాగంలో బహిర్గతంగా ఈ విత్తనాలు అనేవి కనిపిస్తాయి. ఎందుకు అని అంటే వాటి చుట్టూ ఫలం అనేది ఆవరించి ఉండదు, వాటి చుట్టూ ఫలం అనేది ఉండదు. కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం అంటే వివృత బీజాలని చెప్తున్నాము. ఈ వృక్ష రాజ్యంలోనే అతి పేదవైన మొక్కలు ఉన్నటువంటి సమూహం ఏంటి అని అంటే వివృత బీజాలు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సికోయా, సైకస్, నెక్స్ట్ వచ్చేది ఏంటిది అని అంటే ఫైనస్, అదేవిధంగా దేవదారు, నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే గింకో బైలోబా. సో ఇవన్నీ కూడా వివృత బీజ మొక్కలకు ఎగ్జాంపుల్. ఈ సికోయా అనేటువంటి మొక్క ఏంటి అని అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మొక్క ఏంటిది అని అంటే సికోయా, అతిపెద్ద మొక్క. సైకస్, సైకస్ అంటే ఏంటిది అని అంటే ఈ మొక్క అనేది ఎక్కువగా తిరుపతి కొండల్లో కనిపించేటువంటి మొక్క. ఇందులోనే అతిపెద్ద అండం, వృక్షరాజ్యంలోకి వెళ్ళా అత్యంత పెద్ద అండాన్ని కలిగినటువంటి మొక్క ఏంటిది అని అంటే సైకస్. అదేవిధంగా పైనస్ అనేటువంటి మొక్క యొక్క కాండం నుంచి మనకి ఏం తయారవుతుంది అని అంటే పేపర్. దీని యొక్క కాండం నుంచి మనకి ఏం తయారవుతుందంటే పేపర్ తయారు చేయడానికి ఉపయోగపడే మొక్క ఏంటి అని అంటే పైనస్. అదేవిధంగా దేవదారు మొక్క. దేవదారు మొక్క ఏంటి అని అంటే ఇది రైల్వేకి సంబంధించినటువంటి వ్యవస్థలో రైళ్ళ లోపల స్లీపర్స్ తయారీలో ఉపయోగించేటువంటి మొక్క ఏంటిది అని అంటే దేవదారు మొక్క. అదేవిధంగా ఇంకొకటి లాస్ట్ ఏంటిదంటే గింకో బైలోబా. గింకో బైలోబా అనేటిదంటే ఈ మొక్క సజీవ శిలాజం. సో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి, అది పుట్టినప్పటి నుంచి ఆ మొక్క లోపల ఎట్లాంటి మార్పు అనేది లేదు, అది లివింగ్ ఫాజిల్స్గా అట్లనే ఉండిపోయింది. దాన్ని అందుకని ఏమంటున్నాము అని అంటే సజీవ శిలాజంగా. అది స్టార్ట్ అయినప్పటి నుంచి, అది పుట్టినప్పటి నుంచి దాని లోపల ఇంతవరకు ఎట్లాంటి మార్పు కనిపించలేదు, అందువల్ల దాన్ని ఏమంటున్నాం
గింకో బైలోబా అనే మొక్కను సజీవ శిలాజంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆవృత బీజాలు. సో ఆవృత బీజాలు మళ్ళీ ఏంటిది అని అంటే ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ద్విదళ బీజ మొక్కలు, రెండవది ఏకదళ బీజ మొక్కలు. సో ఆవృత బీజాలు, బీజాలు అని అంటే ఏంటిది విత్తనం, ఆవృతము అని అంటే ఏంటిది అని అంటే ఆవరించి, దేన్ని ఆవరించి, విత్తనాలను ఆవరించి ఫలాలు అనేటివి ఏర్పడినట్టయితే దాన్ని ఏమంటున్నాం మనం ఆవృత బీజ మొక్కలు అని అంటున్నాం. ఖచ్చితంగా ఇందులో పుష్పాలతో పాటు ఫలాలు కూడా ఏర్పడి ఫలాల లోపల విత్తనాలు అనేటివి అమలు ఉంటే అట్లాంటి మొక్కలు మనం ఏమంటున్నాం వివృత బీజ మొక్కలు అని చెప్తున్నాము. సో ఏంటి అంటే ఇవిని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, ద్విదళ బీజ మొక్కలు, ఏకదళ బీజ మొక్కలు. మరి ద్విదళ బీజ మొక్కలు అంటే ఏంటిది అని అంటే బీజం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, విత్తనం. ద్వి అంటే రెండు, ఏ మొక్క యొక్క భాగంలో అయినా ఏ మొక్క యొక్క విత్తనంలో లోపల అయినా కూడా రెండు బీజ దళాలు అనేటివి ఏర్పడితే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ద్విదళ బీజ మొక్కలు అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే చిక్కుడు, వేరుశెనగ, బఠానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే పప్పులన్నీ కూడా మనం వాడేటువంటి పప్పులన్నీ కూడా విత్తనాలను ఓపెన్ చేసి చూసినట్టయితే మనం ఇట్లా రెండు భాగాలుగా రెండు బీజ దళాలుగా ఏర్పడి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనం ద్విదళ బీజ మొక్కలు. మరి ఏకదళ బీజ మొక్కలు అంటే వాటి లోపల ఒకే ఒక బీజదళం అనేది ఒకే ఒక బీజం అనేది ఏర్పడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే రైస్, వరి, గోధుమ. సో ఇవన్నీ గోధుమ, వరి, మొక్కజొన్న ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏకదళ బీజ మొక్కకు ఎగ్జాంపుల్. ఏంటిదంటే వీటి లోపల ఒకే ఒక బీజదళం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు వివృత బీజాలకు ఆవృత బీజాలకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతిపెద్ద మొక్క ఏంటిది, అతిపెద్ద అందం కలిగినటువంటి మొక్క ఏంటి అని అడగడం జరిగింది. అదేవిధంగా పేపర్ తయారీలో ఉపయోగపడేటువంటి మొక్క ఏంటి, సజీవ శిలాజం ఏంటి, గింకో బైలోబా సజీవ శిలాజంగా చెప్పుకుంటాం. అదేవిధంగా పెన్సిల్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు, సో పెన్సిల్ని మనం వండర్ డ్రగ్ అని ఎందుకు అంటున్నాం, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అనేటివి అడగడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, మార్కాన్షియా, ఈ బ్రయోఫైట్ ఇవన్నీ వృక్షశాస్త్ర ఉభయచరాలు కానీ సరీసృపాలు కానీ ఎందుకు అంటున్నామని చెప్పేసి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నేను చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అనేటివి గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈజీగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.